హాయ్ అండి, నమస్తే. ఈరోజు మినప గారెలు చేద్దాము. వరలక్ష్మి వ్రతానికి మామూలుగా ఆనియన్ వేయకుండా ఈ ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తాం కదా. చూడండి, కొత్తిమీర, క్యారెట్, కరివేపాకు, జీలకర్ర, అల్లము, పచ్చిమిర్చి అండి. దీంట్లో కొంచెం 2 స్పూన్స్ శనగపప్పు వేసాను, అంటే కొంచెం క్రిస్పీగా బాగుంటాయని. ఆనియన్ ఏం కదండి, వరలక్ష్మి వ్రతంకి మనము అమ్మవారికి పెట్టేటప్పుడు ఆనియన్ ఏం కదా, అందుకని అది స్కిప్ చేశాను. చేద్దాము. మిక్సీ పట్టుకుంటాను మినపప్పు. చూడండి, మిక్సీ పట్టాను. మినపప్పు, సాల్ట్ వేసాను, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, క్యారెట్ తురుము పెట్టానండి, జీలకర్ర, కలిపేస్తాను. ఇలా కలుపుకున్నాము. అంతా బాగా కలిసిపోయేటట్టు కలపాలండి. క్యారెట్ బాగుంటాయి, చాలా బాగుంటాయండి, స్మూత్గా. క్యారెట్ మేమైతే వడలు అంటామండి, నెల్లూరు సైడు గారెలు అంటారు కొంతమంది, అందుకని గారెలు అని చెప్పాను. మేమైతే వడ అంటాము. ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, ఇంకా బాండీ పెట్టుకుందాము. ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ హీటెక్కిందండి. ఇప్పుడు వడ చేద్దాము. ఇలా తీసుకొని కవర్ మీదైనా ఏదైనా ఆకు మీదైనా బాగుంటుందండి, అరిటాకు అలాగా. ఇలా ఇట్లా చేతికి వాటర్ పూసుకొని ఇలాగ రౌండ్గా అనేసి వేసేయండి. కొంచెం పెద్దగా చేస్తున్నానండి, చిన్న అయినా బాగుంటాయి కానీ త్వరగా అయిపోతుంది. పెద్దవి క్యారెట్ వడ తీసుకొని చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగున్నాయా? ఇలా బ్రౌన్ కలర్లో వస్తున్నాయి చూడండి. ఒక 2 మినిట్స్ ఉంచి తీసేద్దాము. కలర్ వస్తుంది కదా, బ్రౌన్ కలర్. చూడండి, ఇంకొక వాయ వేస్తున్నాను. అంతే అండి, సింపుల్. బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకున్నాము. చూడండి, రెడీ అయిపోయినాయి క్యారెట్ వడలు. సాంబారు, కరివేపాకు, నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.